హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కౌశికి వైజయంతి, కమలాకర్, నిషిలతో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు యువరాజ్ని కోర్టుకి తీసుకెళ్తున్నారట. మనం యువరాజ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటే కోర్టుకు వెళ్దాం అని కౌశికి అంటూ ఉండగా, నేను వస్తానమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక నిషి కూడా నేను వస్తాను అంటుండగా, వద్దు నిషి, నువ్వు ఇంట్లోనే ఉండు, ఈ ఒక్కసారైనా నా మాట విను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక నిషి అలాగే అనేసరికి ఇక వీళ్ళందరూ జేడీ ఆఫీస్కి బయలుదేరుతారు. యువరాజ్ని కోర్టుకి తీసుకెళ్లడానికి జేడీ, కేడీ ఆఫీస్కి చేరుతూ ఉంటారు. ఆఫీస్కి చేరగానే ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది కిరణ్తో, వ్యాన్ సిద్ధంగా చేసుంచు, మేము యువరాజ్ని తీసుకొని వస్తాం అని జేడీ అనగానే అలాగే మేడం అంటూ వెళ్ళిపోతారు. ఇక జేడీ, కేడీ మాస్కులు పెట్టుకొని యువరాజ్ దగ్గరికి వెళ్ళేసరికి యువరాజ్ చాలా ఫోర్స్ కొడుతూ టేబుల్ పైన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ, ఏంటి మా అక్క కొట్టిన దెబ్బ చాలా బాగుందా, దిమ్మ తిరిగిందా, ఇప్పుడు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఇంకొక 2 గంటల్లో మీ కళ్ళ ముందు నుండి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని యువరాజ్ జేడీని ఎగతాళి చేస్తూ ఉండగా, ఇక నేనేం చేస్తానో నువ్వు కూడా చూద్దువు గాని అని అంటూ కోపంగా జేడీ యువరాజ్కి సంకళ్ళు వేసి లాక్కొని బయటికి తీసుకువస్తూ ఉండగా, ఇక కౌశికి ఫ్యామిలీ జేడీకి ఎదురుపడుతుంది. కౌశికి ఫ్యామిలీ యువరాజ్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక వైజయంతి యువరాజ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో అయ్యో నా కొడుకుని ఎంతలా కొట్టారే అని అంటూ జేడీని తిడుతూ ఉంటుంది. వైజయంతి, నా కొడుకుని ఇంతలా కొట్టడానికి మీకు మనసులా వచ్చింది, మీరు మనుషులేనా అని తిడుతూ ఉండగా, ఇక కమలాకర్ యువరాజ్ని, నీకేం పర్లేదు కదా, ఇబ్బంది ఏం పర్లేదు కదా, ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తున్నారు, ధైర్యంగా ఉండు అని కమలాకర్ అంటూ ఉండగా, ఇక కౌశికి కూడా యువరాజ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకొక 2 గంటల్లో నీకు బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తాన్రా, ఈ కాసేపు ధైర్యంగా ఉండు అని కౌశిక్కి చెప్తూ ఉండగా, ఇక జడి, మమ్మల్ని మా డ్యూటీ చేసుకొనివ్వండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది జేడి. ఇక ఏం చేస్తావు, వెళ్ళనివ్వకపోతే ఏం చేస్తావు అని కౌశికి అంటూ ఉంటుంది. రూల్స్ ప్రకారం మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మేడం, మా డ్యూటీకి మీరు అడ్డు రాకండి అని అంటూ ఉంటుంది జేడి. ఇక కౌశికి, ఏంటి రూల్స్ మాట్లాడుతున్నారా, రూల్స్ మాట్లాడుకుందామా కాసేపు, కస్టడీలో ఉన్న మా తమ్మునిపై మీరెలా చెయ్యి వేస్తారు, అసలు ఇప్పుడు మీరు కోర్టుకే తీసుకెళ్తున్నారా, కోర్టు ముగిసే సమయానికి మా తమ్ముణ్ణి మీరు కోర్టుకి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇక టైం అయిపోయాక సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే వరకు మీ దగ్గరే ఉంచుకుందామని కదా మీ ప్లాన్ అని కౌశికి అనగానే, ఇక జేడీ షాక్ అవుతూ ఉంటుంది. ఇక జేడీ కౌశికి సమాధానం చెప్పకుండా ఇక యువరాజ్ని లాక్కెళ్తూ ఉండగా కమలాకర్ అడ్డుపడతాడు. మేం మాట్లాడుతున్నాం కదా, మా యువరాజ్తో మాట్లాడనివ్వండి అని అంటుండగా, ఇక అప్పుడే సాధు సార్ అక్కడికి వస్తాడు. మీ డ్యూటీకి ఎవరు అడ్డు వచ్చినా కూడా న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేసే జేడీ అని అంటూ ఉంటాడు సాధు సార్. ఇక కమలాకర్ సాధు సార్ ముందుకు వెళ్ళి యువరాజ్ని తీసుకెళ్లకుండా అడ్డంగా చేయి పెట్టి, మేము మా యువరాజ్తో మాట్లాడుతున్నాం, మా యువరాజ్తో మాట్లాడిన తర్వాతే తీసుకెళ్ళాలి, ఇంకొకసారి స్థాయి మరిచిపోయి ఇలా బిహేవ్ చేశావంటే ఏం చేస్తానో చూడు అంటూ సాధు సార్ కాలర్ పట్టుకొని కమలాకర్ కోపంగా బెదిరిస్తూ నిన్ను చంపేస్తా అని అంటూ ఉంటాడు. ఇక జేడీ కోపంగా కమలాకర్ చెయ్యి పట్టుకొని లాగి కమలాకర్ని చెంప మీద నుండి ఒక్కటి కొడుతుంది. ఇక దాంతో అందరూ అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కౌశికి గట్టిగా జేడీ అని అరుస్తూ చెయ్యి వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉండగా, దానికి ధీటుగా జేడీ కూడా కౌశికి వేలు చూపిస్తూ ఏయ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా సమాజంలో మీకు ఒక వాల్యూ ఉంది కాబట్టి ఈ మాత్రం ఓపిక పట్టి మీకు సమాధానం చెప్తున్నాను, ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన, పోలీస్ ఆఫీసర్ పైన చెయ్యి వేయడం ఎంత అన్యాయమో, అది ఎంత పెద్ద కేసు అవుతుందో మీకు తెలియదా, ఇంకా నేను ఊరుకోలేను, ఇంకెవరైనా రూల్స్
అతిక్రమించి మాట్లాడినా, మమ్మల్ని ఫాలో చేసినా, మమ్మల్ని యువరాజ్ని కోర్టుకి తీసుకెళ్లకుండా ఎవరైనా అడ్డుకున్నా కూడా మీ కుటుంబం మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని జేడి కౌశిక్కి వార్నింగ్ ఇచ్చి కిరణ్ని పిలిచి యువరాజ్ షర్టు పట్టుకొని లాగి వీణ్ణి వ్యాన్లో ఎక్కించండి అని అంటూ ఇక కార్లో జేడి కేడి ఇద్దరు బయలుదేరుతారు. ఇక వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. యువరాజ్ కోర్టుకే తీసుకెళ్తారా అమ్మి, నాకు చాలా భయంగా ఉంది అని వైజయంతి అంటూ ఉండగా ఇక మనం వెళ్దాం పిన్ని, లేదంటే ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళినా కూడా మనని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటూ కౌశికి వైజయంతి కమలాకర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కౌశికి తన రూమ్లోకి అదే ఆఫీస్ రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ని ఆన్ చేస్తుంది. ఇక వైజయంతి టెన్షన్గా ఏడుస్తూ ఉంటుంది. నాకు భయంగా ఉందమ్మి, యువరాజ్ని ఏం చేస్తారో అని అంటుండగా వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళట్లేదు పిన్ని అని అంటూ ఉంటుంది కౌశికి. మరి కోర్టుకి తీసుకెళ్ళకపోతే మనం పై ఆఫీసర్స్తో చెప్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక వైజయంతి మాటని పట్టించుకోకుండా కౌశికి ల్యాప్టాప్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తున్నావు మమ్మీ, నాకు టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు ల్యాప్టాప్ చూస్తున్నావేంటి అని అంటుండగా ఇదిగో చూడు పిన్ని అని అంటూ ల్యాప్టాప్లో చూపిస్తూ ఉంటుంది కౌశికి ఏం చేసిందంటే యువరాజ్ని ఏమైనా చేస్తారన్న భయంతో ఇక యువరాజ్ ని తీసుకెళ్తున్న వ్యాన్కి జీపీఎస్ ట్రాకర్ ఉన్న కెమెరాని ఫిట్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో జేడీ కార్ కనబడుతూ ఉంటుంది. ఇక మన యువరాజ్ని ఎన్కౌంటర్ చేసే అంత ధైర్యం వాళ్ళకి లేదు పిన్ని. ఇక వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో మనం సాక్ష్యాధారాలతో పట్టుకోవచ్చు. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ దగ్గరికి ఈ సాక్ష్యాధారాలని తీసుకెళ్తే వాళ్ళే చూసుకుంటారు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీనన్ దేవాతో మాట్లాడుతూ ఉంటాడు. దేవా ఇలా చెప్తూ ఉంటాడు మీనన్కి. ఇక యువరాజ్ని కోర్టుకి తీసుకెళ్తున్నారంట వ్యాన్లో. యువరాజ్ ఇద్దరు కానిస్టేబుల్స్ తప్ప ఎవరూ లేరంట. జేడీకేడి ముంగట కార్లో వస్తున్నారంట అని దేవా చెప్పగానే అలాగే ఇక మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని మీనన్ అంటూ ఉంటాడు. ఇక మీనన్ అనుకున్నట్టే యువరాజ్ ఉన్న వ్యాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు మీనన్ మనుషులు. ఇక ఆట మొదలైంది. ఇప్పుడు మీనన్ ఆట అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, మీనన్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తా అని అంటూ ఉంటాడు మీనన్. ఇక మీనన్ తన మనుషులు వేరే గెటప్స్లో యువరాజ్ ఉన్న వ్యాన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మీనన్ మనుషులు ఆ వ్యాన్ని వాళ్ళ లొకేషన్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కౌశికి ల్యాప్టాప్లో చూస్తూ యువరాజ్ ఉన్న వ్యాన్ని వేరే సైడ్ మళ్లించడం తెలుస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ సాక్ష్యాధారాలతో వెళ్ళాలి అని చూస్తుండగా ఆ వ్యాన్ అక్కడే ఆగిపోతుంది. ఇక వ్యాన్కి ఎదురుగా ఒక సుమో వచ్చి ఆగుతుంది. ఇక వ్యాన్ నుండి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కిందికి దిగి ఆ కెమెరాకి అడ్డుగా నిలబడతారు. ఇక లైవ్లో ఏం జరుగుతుంది అంటే మీనన్ మనుషులు కిందికి దిగుతారు. ఇక ఆ పోలీసులతో ఇలా అంటూ ఉంటారు, మీరు పక్కకి తప్పుకోండి, మీరు గురి పెట్టింది ఎవరికో తెలిస్తే ఆ గురి అలాగే ఉంచితే మీనన్ మనిషిని కూడా యువరాజ్ని అరెస్ట్ చేస్తారా అని ఆ పోలీసులకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దేవా. ఇక మీనన్ అనగానే ఆ పోలీసులు పక్కకి దాక్కుండిపోతారు. ఇక మీనన్ మనుషులు ఆ వ్యాన్కి వెనకాల వెళ్తారు. ఇక ఆట ఇప్పుడే మొదలైంది. ఈ మీనన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ జేడీకి తెలియాల్సింది. ఇక యువరాజ్ తన కస్టడీ నుండి తప్పించుకున్నాడు అని తెలిసాక జేడీ ఎక్స్ప్రెషన్ నాకు చూడాలని ఉంది అని అంటూ ఆ వ్యాన్ని ఓపెన్ చేయండిరా అని మీనన్ అనగానే వ్యాన్ని ఓపెన్ చేస్తారు మీనన్ మనుషులు. ఇక వ్యాన్ని ఓపెన్ చేసిన మీనన్ మనుషులు షాక్ తింటారు. మీనన్ కూడా కంగు తింటాడు. ఇక ఆ వ్యాన్లో ఏముంది అంటే జేడీ ఉంటారు. ఇక జేడీలను చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు మీనన్. ఏంటి మీనన్, నువ్వు కొట్టిన దెబ్బకి నా ఎక్స్ప్రెషన్ చూడాలి అన్న నీ కోరిక తీరలేదు కదా. ఇక నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నీ ఎక్స్ప్రెషన్ ఇంకా దారుణంగా ఉంది. ఏంటి, జేడీ కస్టడీ నుండి యువరాజ్ని విడిపిస్తావా? ఈ జేడీని అంత తక్కువగా అంచనా వేసావా అని మీనన్ని అంటూ ఉంటుంది జేడీ. ఇక అసలు ఏం జరిగింది అంటే
కౌశికి వాళ్ళు జేడీని ఫాలో అవ్వట్లేదు అని తెలుసుకున్న తర్వాత కిరణ్కి జేడీ కాల్ చేసి ఎవరు రావట్లేదు, వ్యాన్ని పక్కన ఆపండి అని చెప్తుంది. ఇక వ్యాన్ని ఆపగానే యువరాజ్ని ఆ కార్లో లాక్ చేసి ఒక 2-3 రౌండ్లు సిటీ అంతా తిప్పేసి ఆ తర్వాత మన ఆఫీస్లోకి బ్యాక్ డోర్ నుండి యువరాజ్ని తీసుకెళ్ళండి అని కిరణ్కి చెప్పి ఆ వ్యాన్లో జేడీకేడి ఎక్కుతారు. జేడీకేడీని చూసిన మీనన్ షాక్ అవుతూ ఉంటాడు. అంత ఈజీగా యువరాజ్ని నీకు అప్పగించేస్తాననుకున్నావా అని జేడీ అంటూ కిందికి దిగి వస్తారు. ఇక మీనన్ వెకిలిగా నవ్వుతూ ఆహా ఎంత బాగుంది ఈ సిచ్యువేషన్, ఇక చూసుకో ఈ మీనన్ దెబ్బ అని అంటూ ఆ మీనన్ మనుషులని జేడీకేడీల మీదికి పంపుతాడు మీనన్. ఇక మీనన్ మనుషులని జేడీకేడీ అపర ఖాళీలా విరుచుకుపడి వాళ్ళందరినీ చితకబాదేస్తుంది. ఇక ఆ రౌడీలందరూ పారిపోతారు. ఆ తర్వాత మీననే స్వయంగా వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాడు. కేడీని కొడతాడు, జేడీని కొడతాడు. ఆ తర్వాత కేడీ మీనన్ని వెనకాల నుండి పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టగా ఇక జేడీ తన రివాల్వర్తో మీనన్ ప్లాన్ తలకి గురి పెడుతుంది. జేడీ అలా మీనన్ తలకి గురి పెట్టగానే మీనన్ భయపడుతూ ఉంటాడు. ఇక ఇన్ని రోజులుగా నువ్వు నిర్మించిన చీకటి సామ్రాజ్యం ఇక కూలిపోబోతుంది. ఇక ఎంతో మంది ప్రాణాలు తీసిన, ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకున్న నిన్ను ప్రజలకి పరిచయం చేయబోతున్నాను అని మీనన్ని బెదిరిస్తూ ఉంటుంది జేడీ. ఇక నీ ముసుగుత్తి అని బెదిరిస్తూ ఉండగా ఇక మీనన్ తన తలపాగాని తీస్తాడు. ఇక నీ చీకటి సామ్రాజ్యం వెనకాలన్న నీ అసలు రూపాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను. ఇంతమందిని చంపి ఇంతమందిని నాశనం చేసిన నీ నిజస్వరూపాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను. నేను 5 లెక్క పెడతాను, ఆలోపు నీ ముసుగు తీసావా సరే, లేదంటే నిన్ను చంపి పారేస్తాను అని జేడీ మీనన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక మీనన్ బయటపడతాడా, ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.